వృత్తి నిపుణులకు ఊరటనిస్తూ అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. H1B వీసాలకు $1,00,000 ఫీజు చట్టబద్ధం కాదంటూ స్పష్టం చేస్తూ ట్రంప్ ప్రభుత్వ అప్పీల్ను తిరస్కరించింది. దీనిపై స్టే ఇవ్వకపోవడం వల్ల దేశానికి వచ్చే నష్టమేంటో తెలియజేయడంలో విఫలమయ్యారని ఫెడరల్ కోర్టు వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేసింది. కాగా కొత్త H1B వీసాల జారీని 3 సంవత్సరాల పాటు నిలిపివేయాలని తాజాగా అమెరికా సెనెట్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. అంతేకాదు $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని అందులో పేర్కొనడం కలవరం పెడుతోంది. అమెరికా ఫస్ట్ పాలసీతో దూకుడుగా వెళ్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అక్కడి న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెకీలకు ఊరటనిచ్చే సంచలన తీర్పును వెలువరించింది. H1B వీసాలపై $1,00,000 భారీ రుసుమును పునరుద్ధరించాలని దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కొట్టివేసింది. ఈ ఫీజులు చట్టబద్ధం కాదంటూ ఇటీవల దిగువ న్యాయస్థానం తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వకపోవటం వల్ల దేశానికి వచ్చే నష్టమేంటో తెలియజేయటంలో ట్రంప్ యంత్రాంగం విఫలమైందని పేర్కొంది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు దీనిపై నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇంతటితో భారీ రుసుమును నిర్బంధ పన్నులా విధించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు తక్కువ జీతాలకే పొందుతున్నారనే కారణంగా డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది సెప్టెంబర్లో ఈ వివాదాస్పద ప్రతిపాదన తెచ్చారు. విదేశాల్లో ఉండి H1Bకి ఎంపికైన వారు $1,00,000 ఫీజును చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా H1B వీసాల కోసం కంపెనీలు $2,000 నుంచి $5,000 చెల్లిస్తుండగా ఒక్కసారిగా $1,00,000 చేయటంతో టెక్ రంగానికి షాక్ తెప్పించింది. దీనిని సవాల్ చేస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సారోకిన్ $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ఆమోదం లేకపోవడంతో దానిని చట్టవిరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నామని తెలిపారు. దీంతో ట్రంప్ యంత్రాంగం అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. తాజా తీర్పుతో ఐటీ కంపెనీలు, లక్షలాది మంది భారతీయ టెక్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని టెక్ దిగ్గజాలన్నీ విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన ఐటీ నిపుణులపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఇందులో భారతీయులే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏడాది అమెరికా 25,000 H1B వీసాలను మంజూరు చేస్తుంది. అదనంగా అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20,000 వీసాలు ప్రత్యేక కోటా కింద ఇస్తుంది. ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన $1,00,000 ఫీజు H1B ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు భారంగా మారింది. ఫలితంగా విదేశీ ఉద్యోగుల నియామకాలు తగ్గిపోయే అవకాశం ఉండేది. ప్రస్తుతం అప్పీల్స్ కోర్టు తీర్పుతో ఈ వివాదాస్పద నిర్ణయానికి బ్రేక్ పడింది. అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేలాది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు ఈ తీర్పు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం $1,00,000 ఫీజు అమల్లోకి రాకున్నా ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా ముగియలేదు. H1B వీసాల విషయంలో అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆనందం నుంచి కోలుకోకముందే అమెరికా సెనేట్ ముందుకు మరో వివాదాస్పద బిల్లు వచ్చింది. కొత్తగా H1B వీసాల జారీని 3 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా సెనేట్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన H1B దరఖాస్తులపై $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కఠినమైన నిబంధనలతో, పరిమితులతో ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించారు. మొంటానా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ ఆ బిల్లును తీసుకొచ్చారు. దీనికి ఎండ్ H1B అబ్యూజ్ యాక్ట్ అని పేరు పెట్టారు. H1B కార్యక్రమం ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల్లో సిబ్బంది కొరతను తీర్చడానికి ఉద్దేశించింది. అమెరికా ఉద్యోగులను తొలగించి తక్కువ ఖర్చుతో విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ఇది ఉపయోగపడకూడదు అని షీహీ పేర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ర్యాండమ్ లాటరీ విధానాన్ని రద్దు చేసి అత్యధిక వేతనం పొందే అభ్యర్థులకే వీసాలు కేటాయించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. కాంట్రాక్ట్ లేదా థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను సరఫరా చేసే మోడల్ని నిషేధించాలని కోరారు. H1B వీసాదారులు తమ కుటుంబ సభ్యులను తీసుకువెళ్లే సదుపాయాన్ని నిలిపివేయడంతో పాటు డ్యూయల్ ఇంటెంట్ హక్కును రద్దు చేయాలని పేర్కొన్నారు.
విదేశీ విద్యార్థులకు అత్యంత కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పూర్తిగా రద్దు చేసి కోర్సు పూర్తయిన తర్వాత పని అనుమతులను నిలిపివేయాలని సూచించారు. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే అమెరికా ఐటీ రంగానికి నిపుణులను తరలించుకునే ఐటీ సంస్థలు, అమెరికా వెళ్లే ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం వెతుక్కునే భారతీయ విద్యార్థుల ఓపీటీ హక్కులు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాగా ఇప్పటికే అమెరికాలో పనిచేసేందుకు H-1B వీసా కోసం $1,00,000 ఫీజు చెల్లించిన వారు 2 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం చెప్తోంది. మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తుదారులొచ్చారు. ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను త్వరగా పరిశీలించే ప్రాతిపదికన ఎక్కువ మంది $1,00,000 ఫీజు చెల్లించారని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్తున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన సుమారు 15 రోజుల్లో పూర్తవుతుందని, అదే సాధారణ దరఖాస్తుల పరిశీలనకు దాదాపు 7.5 పడుతుందని తెలిపారు. కాగా H-1B వీసాలపై ఆంక్షలు విధిస్తే అక్కడి టెక్ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం, ఆవిష్కరణలు మందగిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, పరిశోధనలు ఆగిపోయి పోటీతత్వాన్ని కోల్పోతాయి.